వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరాతో షార్క్ లాగా తయారు చేస్తున్నాను నేను. సో రెగ్యులర్గా మనం వాడే కీరా ఓకే, కొంచెం ఇలా బెండ్గా ఉన్నదైతే మనకు బాగుంటుంది. సో దీన్ని ఏంటంటే హాఫ్గా మార్క్ చేసుకోవాలి. లేదా ఇలా ఘాట్లా పెట్టుకున్నా సరిపోతుంది. కొంచెం కిందికి తగ్గిస్తున్నాం. ఓకే, సో ఇలా నోరు ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఇది ఇంకొంచెం స్లాంట్గా రైట్. సో ఇక్కడ డౌన్ ఉన్నదాన్ని కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను ఇక్కడ వరకు. ఫస్ట్ ఇక్కడ ముందు టేల్ దగ్గర కూడా కొంచెం. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసి ఇక్కడ 3 లైన్స్ ఓకే. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ పైన ఒక మొప్ప వస్తుంది కదా, దాని కొంచెం స్పేస్. తర్వాత ఇక్కడ ఒకటి, ఇక్కడ వెనకాతలో ఒకటి, దీనికి ఆపోజిట్లో ఇటు ఒకటి, ఇక్కడ ఎక్కడైతే తీసుకున్నామో దాని దగ్గర. ఓకే, సో ఇక్కడ ఫిన్స్ వస్తాయి. ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్నగా రైట్. సో ఇది పక్కన పెట్టేసి ఇంకొక దాంట్లో ఇక్కడ స్కిన్ యూజ్ చేస్తున్నా. ఇది కొంచెం పెద్ద సైజులో చేస్తున్నాను. ఇది పైన వస్తుంది. కొంచెం లోపల ఉన్న ఫ్లెష్ తీసేస్తే మనకు ఇలా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 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 ఇంకొక 4 చిన్న సైజు చేస్తున్నాను. సో అన్ని ట్రయాంగిల్ షేప్స్. మనకు ఓన్లీ స్కిన్ కావాలి కాబట్టి ఇది తీసేస్తున్నాం మనం, లోపల ఉన్నది. సో కొంచెం లిటిల్ బిట్ డార్క్ కలర్లో ఉండాలి మనం తీసుకునే కీరా. అలాగే ఈ ఫిన్స్ కూడా కొంచెం సైజ్ అనేది తగ్గిస్తున్నాను నేను.
సో ఇక్కడ కొద్దిగా ప్రెస్ చేసి దీని లోపలికి ఇది ఇలా పెట్టేసేయాలి. రెండవ వైపు కూడా సేమ్ అలాగే, రైట్. సో వెనకాతలు కూడా రెండు చేసాం కదా. ఓకే, లాస్ట్లో టేల్. అది కూడా తీసేస్తే మనకు కొంచెం ఆ వెయిట్ అనేది కూడా తగ్గుతుంది. స్పేస్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ ఇది పెట్టడానికి. ఓకే, సో దీన్ని మిగిలిపోయిన ఈ కీరా ఏదైతే ఉందో లాస్ట్లో ఐస్ టూత్పిక్తో ఎక్కడైతే మనం కొంచెం స్కిన్ పీల్ చేసి తీసేసామో అక్కడ కొంచెం హోల్డ్ చేసుకొని మిరియాలు, షార్క్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఓకే, సో ఈజీగా ఒక 2 కీరాలు ఉంటే మనం ఇలాంటి షార్క్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.